మంత్రి ఈటెల రాజేందర్ ఎదుట మొదలైన ఎమ్మెల్యే పుట్ట మధు రెవెన్యూ అధికారుల వార్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఎమ్మెల్యే ఉద్యోగుల విమర్శలు ప్రతి విమర్శలకు దిగుతూ ఉన్నారు. ఎమ్మెల్యే తనను అవమానించేలా మాట్లాడుతున్నారని ఆరోపిస్తున్నారు ఉద్యోగులు. మరోసారి ఇలాంటివి రిపీట్ అయితే ఊరుకునేది లేదంటున్నారు. మంథని ఎమ్మెల్యే పుట్టా మధు రెవెన్యూ ఉద్యోగుల మధ్య మాటల వార్ కంటిన్యూ అవుతోంది. ఈ నెల 23న కరీంనగర్ కలెక్టరేట్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై సమీక్ష నిర్వహించారు మంత్రి ఈటెల. ఈ మీటింగ్లో అధికారుల తీరుపై మండిపడ్డారు ఎమ్మెల్యే పుట్టా మధు. ఫోన్లు చేస్తే గుర్తుపట్టడం లేదని ఆరోపించారు. దీనికి తహసీల్దార్ల సంఘం నేత పద్మయ్య రియాక్ట్ అయ్యారు. ఈ టైంలో మధు పద్మయ్య మధ్య మాటల యుద్ధం కొనసాగింది. వాకౌట్ల వరకు వెళ్లింది. మంత్రి ఈటెల జోక్యం చేసుకుని సర్ది చెప్పారు. దీంతో వివాదం సద్దుమడిగిందనుకున్నారు అంతా. మరుసటి రోజు తహసీల్దార్ల సంఘం నేతలు ఎంప్లాయీస్ జేఏసీ నేతలతో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పుట్టా మధు వ్యవహార శైలిపై విమర్శలు చేశారు. తమ విధులకు ఆటంకం కలిగించొద్దని కోరారు. మరోసారి తమను అవమానించేలా మాట్లాడితే సహించేది లేదంటూ సున్నితంగా హెచ్చరించారు. కలెక్టర్ గారిని స్వయంగా కలెక్టర్ గారు మీరే వాళ్ళందరి ఫోన్ నెంబర్ అంటే కలెక్టర్ డ్యూటీ కాదు అది. మేము ఆ విధంగా కాదు, మేము గౌరవంగా ఉంటాం. గౌరవాన్ని ఏ ప్రజలకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మంచి కార్యక్రమాలు చేపడుతుంది కాబట్టి ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని సంపూర్తి చేస్తాం. 24 గంటలు కష్టపడతాం. తను ఉంటే రాతపూర్వకంగా వారు చెప్పదలుచుకున్నదేదో రాతపూర్వకంగా ఇస్తే వెంబడే జవాబిస్తాం. ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లు చేసి ఆ మౌఖిక ఆదేశాలు ఇస్తే దానికి రికార్డు ఉండదు, ఏముండదు. అది మేము ఇది చెప్పినాము, ఇది కాలేదు, అది కాలేదు అంటే మాకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుందని ఈ పత్రికా ముఖంగా చెప్పదలుచుకున్నట్టు ఏ శాసనసభ్యులు గారైనా తనకు ఏదన్నా పబ్లిక్ రిప్రజెంటేటివ్ కాబట్టి మేము అధికారులం కాబట్టి మేము చేయాల్సింది మేము కాబట్టి మాకు ఏదైనా రాతపూర్వకంగా పంపిస్తే బాగుంటుంది. ఎమ్మెల్యే పుట్ట మధు కూడా ప్రెస్ మీట్ పెట్టి అధికారుల తీరును తప్పుబట్టారు. ఈ విషయంలో తాను ఎంత దూరమైనా వెళ్లడానికి రెడీగా ఉన్నానన్నారు. ఒక ఎమ్మెల్యేకే వార్నింగ్ ఇచ్చేలా తహసీల్దార్లు ప్రెస్ మీట్ పెట్టడం ప్రజాస్వామ్యానికి విఘాతం అన్నారు. బ్లాక్ మెయిలింగ్ కు భయపడే ప్రసక్తే లేదన్నారు మధు. పద్మయ్య గారు అధ్యక్షునిగా నా మీద ప్రజాప్రతినిధుల మీద కలిపి ప్రెస్ మీట్ పెట్టడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలు పెట్టు. తెలంగాణ కోసం పోరాడినమని తెలంగాణ ప్రజల మీద పోరాడడానికి ప్రయత్నం చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆయన ఏసీబీ ట్రాప్లో ఉండి కూడా మా మీద దాడి చేయడానికి వస్తే నేను భయపడే పరిస్థితులు లేవు. ఈ వివాదం ఇంతటితో ఆగుతుందా, ఇంకా కంటిన్యూ అవుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది.